నిజామాబాద్ కార్పొరేషన్ లో గెలుపు బీజేపీది అంటున్నారు ఎంపీ అరవింద్. కాంగ్రెస్ నిజామాబాద్ కార్పొరేషన్ కు చేసింది ఏం లేదని విమర్శించారు ఆయన. అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. 17 ఏళ్లు ట్యాక్స్ కట్టని కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి 17 గంటల్లో 8 కోట్ల రూపాయలు ఎలా కట్టారని ప్రశ్నించారు. ఎంపీ అరవింద్ కామెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేక ఎజెండాతో ముందుకెళ్తున్నామని ఎంపీ అరవింద్ చెప్తున్నారు. అసలు ఏంటి ఎజెండా, గెలుపు కోసం ఎట్లాంటి కృషి చేస్తారో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంటి ప్రత్యేక ఎజెండా మున్సిపాలిటీ? మున్సిపల్ ఎలక్షన్ ఎజెండా ఈజ్ అ క్లీన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, బెటర్ రోడ్స్, కంప్లీషన్ ఆఫ్ యూజీడీ పెండింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 18 years. మొత్తం బకాయిలు వసూలు చేయాలి. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి 17 సంవత్సరాలు మోసం చేసి ఇదే ప్రజల్ని 8,16,00,000 బకాయిలని ఇవాళ నామినేషన్ వేయాలి. కాబట్టి నో డ్యూ సర్టిఫికేట్ కావాలి ప్రాపర్టీ ట్యాక్స్ మీద. కాబట్టి ఇలా కట్టిండండి. 17 సంవత్సరాలు కట్టనోడు 17 గంటలలో ఎట్లా కట్టిండు? ఇంట్లో లంక బిందెలు వెళ్ళినాయా? బంపర్ లాటరీ తగిలిందా? అంటే నీకు నైతికత లేదు, నీతి నిజాయితీ లేదు. ఏ ప్రజలనైతే మోసం చేసినావు 17 సంవత్సరాలు, ఏ నైతికతోటి నువ్వు వచ్చి ఓటు అడుగుతావు? మా అజెండా ఇట్స్ క్లీన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ మున్సిపాలిటీ, బెటర్ రోడ్స్, బెటర్ డ్రైనేజ్, హైజీనిక్ అట్మాస్ఫియర్, క్లీన్లీనెస్, స్ట్రీట్ లైట్స్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని, నిజామాబాదు పట్టణాన్ని తెలంగాణలోనే ఏదైతే మనకు దేశం మొత్తంలో ఇండోర్ సిటీ అయితే ఎప్పుడు క్లీనెస్ట్ వస్తుందో, ఇందూరు పట్టణాన్ని కూడా ఇందూరుకి పెద్ద స్పెల్లింగ్ డిఫరెన్స్ కూడా లేదు. ఇక అడ్మినిస్ట్రేషన్ ఆడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంది. కాబట్టి దీన్ని కూడా ఇందూరుని కూడా క్లీనెస్ట్ టౌన్ ఆఫ్ తెలంగాణ కంటిన్యూస్ ప్రతి సంవత్సరం తెచ్చేదే మా అజెండా. ఎంతో ఎక్సర్సైజ్ తర్వాత బీజేపీ అభ్యర్థులను ప్రకటించారు. ఎట్లా ఉండబోతుంది గెలుపు? మీ పార్టీకి సంబంధించి ఎలాంటి ధీమా వ్యక్తం? సార్, పోయినసారి జస్ట్ నేరోగా 3 సీట్లతో పోయింది. ఈసారి 3-4 సీట్లు ఎక్కువనే గెలుస్తాం. మా అజెండా ప్రకారం 32 నుంచి 36 సీట్ల మధ్యలో భారతీయ జనతా పార్టీకి రావాలా మా లెక్క ప్రకారం. మొత్తం మీద గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు అవినీతి రహిత మున్సిపాలిటీయే ప్రత్యేక ఎజెండాగా ఈసారి ఎన్నికల్లో ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేసినటువంటి అవినీతినే తమ ప్రచారాస్త్రంగా వాడుకుంటామని చెప్పి ఎంపీ అరవింద్ చెప్తారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.